Hello everyone, welcome back to Options Code. This is Naveen. Sorry, కొంచెం థ్రోట్ ప్రాబ్లం ఉంది. మేబీ కొంచెం వాయిస్ కొంచెం లో ఉండొచ్చు. Sorry for that. Okay, let's start for today. Today is 5th August. సో ఈరోజు మార్కెట్ మనం లెట్స్ సీ అంటే మన సిగ్నల్స్ ఎలా జనరేట్ చేసిందనే చూద్దాము. ఇది ఈ చార్ట్ నిఫ్టీ ఇండెక్స్ చార్ట్, ఇది 1 minute చార్ట్, జస్ట్ ప్లెయిన్ చార్ట్. మీరు చార్ట్ చూస్తేనే అబ్జర్వ్ చేయొచ్చు. ఈరోజు మనకి డౌన్ ట్రెండ్ ఉంది మార్కెట్, ఇండెక్స్ మార్కెట్ డౌన్ ట్రెండ్లో చూపిస్తుంది. డౌన్ ట్రెండ్లో ఉంది, బేరిష్ మార్కెట్. సో ఇప్పుడు ఈ మార్కెట్లో మనకి సిగ్నల్స్ యూజువల్గా మన బేరిష్ మార్కెట్ ఉన్నప్పుడు మనము జనరల్గా మనము పీఈలో పీఈలో ఎంట్రీస్ తీసుకోవడానికి ప్రిఫర్ చేయాలి. సో లెట్స్ సి, ఫస్ట్ మనం పీఈ చార్ట్ అబ్జర్వ్ చేద్దాము. సో ఇది 24,600 పీఈ చార్ట్. సో మార్నింగ్ మనకి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ చార్ట్లో ఇక్కడ మనకు ఫస్ట్ ఒక బై సిగ్నల్ జనరేట్ చేసింది 9:54 ఈ క్యాండిల్లో సిగ్నల్ జనరేట్ చేసినాక మనకి ఇక్కడ ఒక మన ఇండికేటర్ ఉంది కదా, మ్యాజిక్ కలర్, ఇది బ్రేక్ చేసింది. యూజువల్గా మనము ఇది ఈ ఇండికేటర్ యొక్క పుల్ బ్యాక్లో మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం కదా. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మన స్ట్రాటజీ ప్రకారం ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తే ఇది ఫెయిల్ అయింది కదా, ఇది ఫెయిల్ అయింది చూడండి. ఒకవేళ ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తే మనకి యాక్చువల్గా ఏంటంటే మనము ఏదన్నా బిలో ఇండికేటర్, నియర్ బై ఇండికేటర్ ఉంటే దాని దగ్గర స్టాప్ లాస్ ప్లాన్ చేస్తాం యూజువల్గా. బట్ ఇక్కడ మనకి ఇండికేటర్ చాలా లాంగ్లో ఉంది, అంటే చాలా లోలో ఉంది. సో ఒకవేళ మనం ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తే జస్ట్ ఇక్కడ మనకి ఇక్కడ ఈ బిలో క్యాండిల్లోని మనం స్టాప్ లాస్ ప్లాన్ చేయాలి, జస్ట్ 2-3 పాయింట్స్కి. బట్ ఇక్కడ రీజన్ ఇది, ఇక్కడ కాకపోతే మనం ఇక్కడ ఇది లో ప్రాబబిలిటీ అని చెప్పాలి. ఎందుకంటే ఇది ఆల్రెడీ మనకి బై సిగ్నల్ ఇక్కడ జనరేట్ చేసేసరికి మనకి మార్కెట్ చాలా మూవ్ అయింది కదా. ఇక్కడ చూస్తే మనకి రెసిస్టెన్స్ లైన్ దగ్గరలోనే ఉంది, ఫస్ట్ టార్గెట్ రెసిస్టెన్స్ లైన్, ప్లస్ మనకి ఫస్ట్ హై ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ క్యాండిల్లో జనరేట్ చేసిన హై ఉంది కదా, సమ్ అరౌండ్ 126, 127 ఉంది. సో యూజువల్గా మనకి మార్కెట్లో ఎప్పుడైతే ఫస్ట్ హై ఉంటుందో అది ఫస్ట్ టైం రీచ్ అయ్యేటప్పుడు అది మనకి రెసిస్టెన్స్ లాగా వర్క్ అవుతుంది. సో అందుకని మనకి ఇది లో ప్రాబబిలిటీ, ఎందుకంటే మనకి ఇక్కడ రివార్డ్ లేదు ఎక్కువ. ఇక్కడే రెసిస్టెన్స్ ఉంది, ప్లస్ ఇక్కడే మనకు బ్లాక్ లైన్ రెసిస్టెన్స్ ఇండికేటర్ కూడా ఉంది. సో మనకి ఇక్కడ రివార్డ్ ఎక్కువ లేదు కాబట్టి సో ఇది మనకి కొంచెం లో ప్రాబబిలిటీ ఎంట్రీ అవుతుంది. ఒకవేళ ఇన్ కేస్ ఎంట్రీ తీసుకుంటే చిన్న స్టాప్ లాస్తో మనం ఎగ్జిట్ అయిపోవాలి ఇక్కడ మాత్రం. సో అంటే మనము ప్రాబబిలిటీ రిస్క్ రివార్డ్ ప్రాబబిలిటీ చెక్ చేసుకుంటూ మనం ఎంట్రీ తీసుకుంటే బెటర్ అన్నమాట. సో ఇదే చార్ట్లో మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ బై సిగ్నల్ జనరేట్ చేసింది 10:26 క్యాండిల్లో. ఇక్కడ మన మ్యాజిక్ కలర్ ఉంది కదా, ఈ బ్రేక్ చేస్తున్నప్పుడు జనరేట్ చేసింది సిగ్నల్. సో యూజువల్గా మనకి హై ప్రాబబిలిటీ ఇది దీని పుల్ బ్యాక్ మీద మనకి ఎంట్రీ అవుతుంది. బట్ ఇక్కడ మనకి రీటెస్ట్ చేయకుండా మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయిపోయింది. సో అప్ సైడ్ మూవ్ అయ్యేటప్పుడు అగైన్ మనకి ఇక్కడ ఉన్న బ్లూ లైన్ PO3 ఇండికేటరు, అగైన్ ఆరెంజ్ లైన్ PO3 లైన్ ఇండికేటర్, వీటిని కూడా బ్రేక్ చేసి వెళ్ళింది. సో మనకి లో ప్రాబబిలిటీ కింద మనకి ఇవి బ్రేక్ చేసినప్పుడు లో ప్రాబబిలిటీ, వీటి పుల్ బ్యాక్ కింద మనం ఎంట్రీ కన్సిడర్ చేస్తాం లో ప్రాబబిలిటీ కింద. సో ఒకవేళ ఇక్కడ మనం లో ప్రాబబిలిటీ ఇక్కడ మన ఎంట్రీ, ఎందుకంటే ఇక్కడ రీటెస్ట్ అయింది కదా ఈ క్యాండిల్లో 10:36 క్యాండిల్లో. ఐ విల్ మార్క్ దట్ క్యాండిల్. ఇక్కడ సో ఇక్కడ రీటెస్ట్ అయింది. సో యూజువల్గా ఒకవేళ మనం ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తే మన టార్గెట్ నెక్స్ట్ మళ్ళీ ఈ హై ప్లాన్ చేయాల్సి వస్తుంది. మనం ఇక్కడ ఎంట్రీ అయితే మనం స్టాప్ లాస్ ఇక్కడే ఈ లైన్స్ కింద పెట్టుకుంటాము. అగైన్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మనకి ఈ ప్రీవియస్ హై ఉంది కదా ఇది. సో యూజువల్గా మనకి 1:5 ఉండాలి, బట్ ఇది మనకి స్టాప్ లాస్ హిట్ అయింది. సో ఎనీ మేజర్ రీజన్ ఏం లేదు, ఇక్కడ ఇది స్టాప్ లాస్ హిట్ కేసు ఇది. సో సెల్ ఇట్.
బట్ నేను ఒక పాయింట్ అబ్జర్వ్ చేశాను, అంటే మార్కెట్ అయిపోయినాక అబ్జర్వ్ చేశాను ఎందుకు ఇక్కడ ఇంత స్ట్రాంగ్గా రివర్స్ అయింది అని. ఈ పుట్ చార్ట్లో మీకు చూస్తే నేను ఇండెక్స్ చార్ట్లో చూస్తాను, ఇండెక్స్ చార్ట్లో చూపిస్తాను. ఒక అంటే మేబీ అంటే దట్ కుడ్ బి ద రీజన్ అనుకున్నాను ఇది ఫెయిల్ అవ్వడానికి, అంటే ఇక్కడ ప్రెసిడెంట్ తీసుకొని ఫాలో అవ్వడానికి. మీకు ఇండెక్స్లో చూపిస్తాను. ఇది ఇండెక్స్ చార్ట్ కదా. సో మనకి ఎక్కడ ఇది రిజెక్ట్ అయింది, ఇది ఇక్కడ ఈ టైం ఇక్కడ 10:31కి ఇక్కడ నుంచి ఫాలో అయింది. అంటే ఐ మీన్ ఇక్కడ పీలో మనకి మార్కెట్ ఫాలో అయింది అంటే యూజువల్గా మనకి ఇండెక్స్లో మనకి అప్ సైడ్ మూవ్ అయినట్టు, అంతే కదా. సో 10:31 క్యాండిల్లో మనకి ఇక్కడ ఫాలో అయింది కదా. ఇక్కడ మీకు ఇండెక్స్ చార్ట్లో అదే టైంకి చూపిస్తాను చూడండి. ఇది 10:31 క్యాండిల్. ఎగ్జాక్ట్గా మనకి 10:31 క్యాండిల్ ఇక్కడ మన PO3 లైన్ దగ్గర మనకి సపోర్ట్ తీసుకుంది. సపోర్ట్ ఒకటే కాకుండా ఇక్కడ మనకి ఒక స్ట్రాంగ్ క్యాండిల్ ఫార్మేషన్, ఇది ఫామ్ చేసింది. అంటే ఏదైతే రెడ్ క్యాండిల్ ఉందో దానికి ఈక్వల్గా మనకి గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసింది. అంటే దీన్ని మనం టెక్నికల్ లాంగ్వేజ్లో దీన్ని బుల్లిష్ ఎంగాల్ఫింగ్ అంటాం. సో ఇది 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 స్ట్రాంగ్ రీజన్ అవుతుంది మనకి ఇక్కడి నుంచి రివర్స్ అవ్వడానికి. ఇలా ఎప్పుడైనా సరే మీరు అబ్జర్వ్ చేయండి, ఏదైనా ఒక స్ట్రాంగ్ పాయింట్ సపోర్ట్ దగ్గర ఇట్లా మీకు బుల్లిష్ ఎంగాల్ఫింగ్, రెడ్ గ్రీన్ ఇట్లా బుల్లిష్ ఎంగాల్ఫింగ్ ఫామ్ చేసిందంటే అది రివర్సల్కి సిగ్నల్ అనమాట. సో అందుకని ఇక్కడ నుంచి మనకి మార్కెట్ రివర్స్ అయింది, పైకి అప్ సైడ్ మూవ్ అయింది. సో అంటే దిస్ కుడ్ బి ద వన్ ఆఫ్ ది రీజన్ అనుకుంటున్నాను ఇలా ఇండెక్స్లో ఇలా ఫామ్ అవ్వడం. అందువల్ల మనకి ఇక్కడ పీఈలో ఫాలో అయింది. సో అందుకనే మనకి ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది. సో అంతే, అంటే మనకి ఇంకా ఇది స్టాప్ లాస్ కింద మనం కన్సిడర్ చేయాలి, ఎందుకంటే మన స్ట్రాటజీ ప్రకారం ఎంట్రీ తీసుకున్నాం కాబట్టి స్టాప్ లాస్ హిట్ అయింది ఇక్కడ ఈ కేసులో. సో నెక్స్ట్ ఇంకొక సిగ్నల్ చూద్దాము. ఇక్కడ ఇచ్చింది చూడండి, ఇక్కడ మనకి బై సిగ్నల్ ఇచ్చింది. ఈ మ్యాజిక్ కలర్ ఉంది కదా, మన రెడ్ గ్రీన్ ఎల్లుది, ఇది బ్రేక్ అవుతున్నప్పుడు మనకి ఇచ్చింది బై సిగ్నల్. యూజువల్గా మనకి ఏదైతే బ్రేక్ అవుతున్నప్పుడు సిగ్నల్ జనరేట్ చేస్తుందో అదే మనకి రీటెస్ట్ అవుతున్నప్పుడు ఎంట్రీ పాయింట్ అవుతుంది. సో చూడండి ఎగ్జాక్ట్గా మనకి అక్కడ రీటెస్ట్ అయింది ఈ క్యాండిల్లో, 11-12 క్యాండిల్లో ఇక్కడ రీటెస్ట్ అయింది. సో ఇక్కడ ఈ సినారియోలో మనకి స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలంటే, ఇది మనకి మ్యాజిక్ బాక్స్ కదా, ఇది మ్యాజిక్ పివోట్ బాక్స్ ఇది మొత్తం. సో మనం ఇక్కడ మ్యాజిక్ పివోట్ బాక్స్ కింద పెట్టుకోవాల్సి వస్తుంది స్టాప్ లాస్. సో ఇక్కడ నుంచి చూడండి మనకి చాలా స్ట్రాంగ్గా మూవ్ అయింది. ఇక్కడ నుంచి మనకి మార్కెట్ అయితే ఇక్కడ ఫాలో అయింది కదా, చాలా స్ట్రాంగ్గా మూవ్ అయింది. సో మనం మొన్న ఒక ఎగ్జాంపుల్ మనము డిస్కస్ చేసాము, అంటే స్టాప్ లాస్ని ఒకవేళ మనకి మూమెంట్ చాలా స్ట్రాంగ్ ఉంది అన్నప్పుడు మనం స్టాప్ లాస్ని ట్రైల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్పాయి కదా. సో ఇప్పుడు ఇక్కడ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టాం కదా, చూడండి మనకి ఫస్ట్ టార్గెట్ ఇక్కడ ఈ బ్లూది ఉంటుంది, తర్వాత సెకండ్ టార్గెట్ ఇది, తర్వాత థర్డ్ టార్గెట్ ఇది ఇక్కడ. సో ఇలా మనకి స్ట్రాంగ్ మూవ్ అయ్యేటప్పుడు మనకి ఈ ఇండికేటర్ ఉంది కదా, మ్యాజిక్ కలర్ ఇండికేటర్, ఈ మ్యాజిక్ అంటిల్ అన్లెస్ మనకి ఈ మ్యాజిక్ కలర్ ఇండికేటర్ బిలో క్లోజ్ అయ్యే వరకు, క్యాండిల్ దీని బిలో క్లోజ్ అయ్యే వరకు మనం ట్రయల్ చేయొచ్చు. చూడండి ఎలా మూవ్ అయిందో, కంటిన్యూస్గా వెళ్ళిపోయింది మార్కెట్. సో ఇది ఒకవేళ మనం ఇది హోల్డ్ చేయగలిగితే వీ కెన్ మేక్ ఏ బిగ్ ప్రాఫిట్ ఇన్ దిస్ ట్రేడ్. చూడండి ఎక్కడ దాకా వెళ్ళిందో, ఎక్కడ బ్రేక్ అయింది మన మ్యాజిక్ 3 ఈ క్యాండిల్లో, ఆర్ ఇక్కడ బ్రేక్ అయిందని చెప్పచ్చు. సో ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఎంత మనకి 176. సో అలా మనం స్ట్రాంగ్ మూవ్ ఉన్నప్పుడు ఒకవేళ మనము ఈ మ్యాజికల్ ఇండికేటర్ని ఫాలో అవుతూ వెళ్తే మనం బిగ్ ప్రాఫిట్ తీసుకోవచ్చు. చూడండి ఎక్కడ మన ఎంట్రీ పాయింట్ చూడండి ఎంత, 107 నుంచి 170, ఆల్మోస్ట్ అరౌండ్ 70 పాయింట్స్. సో అది పీలో, ఎందుకంటే ఈరోజు మనకి మార్కెట్ ఫాల్ అయింది కదా స్ట్రాంగ్, కాబట్టి మనకి పీలో స్ట్రాంగ్ ఇచ్చింది సిగ్నల్ టార్గెట్ కూడా. సో ఒకసారి సిఈలో అబ్జర్వ్ చేద్దాం. సిఈలో చూడండి, ఫస్ట్ టైం మనకి ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది కదా ఫస్ట్ క్యాండిల్లోనే, మేబీ గ్యాప్ అప్ రావడం వల్ల కొంచెం. సో మనం యూజువల్గా మనం ఇక్కడ మన PO3 రీటెస్ట్కి ఎంట్రీ ప్లాన్ చేస్తాం కదా,
కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ రీటెస్ట్ అవ్వకుండానే కిందికి బ్రేక్ అయిపోయింది క్యాండిల్, బాడీ కింద క్లోజ్ అయిపోయింది. సో ఇది వ్యాలిడ్ అవ్వదు ఈ బై సిగ్నల్. సో నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు. సో మనకు అదే మనకు బై సిగ్నల్ వచ్చినా సరే అది వ్యాలిడా కాదా అనేది మనం టెస్ట్ చేసుకోవాలి ఎంట్రీ తీసుకునేటప్పుడు. సో ఇక్కడ కూడా చూడండి, అగైన్ ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది. ఇది ఇక్కడ మన PO3 బ్లూ PO3 లైన్ బ్రేక్ అవుతున్నప్పుడు ఇచ్చింది మనకి ఈ క్యాండిల్లో 10:02 క్యాండిల్లో. సో మనకు దీని రీటెస్ట్ మనకి ఎంట్రీ పాయింట్ అవుతుంది. బట్ ఏమైంది, బ్రేక్ అయిపోయింది. సో ఇది కూడా వ్యాలిడ్ అవ్వదు. అగైన్ ఇక్కడ కూడా చూడండి, 10:13 క్యాండిల్లో మనకి బై సిగ్నల్ ఇచ్చింది. ఇది మన ఈ బ్లూది బ్రేక్ అవుతున్నప్పుడు బ్లూ PO3 ఇండికేటర్. బట్ మళ్ళీ రివర్స్లో మనకి అదే ఇండికేటర్ని బ్రేక్ చేసి కింద క్లోజ్ అయింది క్యాండిల్. సో ఇది కూడా మనకి బై సిగ్నల్ వ్యాలిడ్ అవ్వదు. సో ఇది ఎంట్రీ పాయింట్ అవ్వదు. సిలో ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ ఇచ్చింది 10:45 క్యాండిల్లో ఈ బై సిగ్నల్ ఇచ్చింది కదా. ఇది ఇచ్చిన తర్వాత మనకి ఇది ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఈ PO3 ఇండికేటర్ ఉంది కదా, బ్లూ లైన్, అది ఈ క్యాండిల్లో 10:49 క్యాండిల్లో బ్రేక్ చేసింది. సో మనం ఎప్పుడైతే మనకి ఇది బ్రేక్ చేసే వరకు వెయిట్ చేయాలి. ఎందుకంటే మనము బ్రేక్ చేయకముందే బై సిగ్నల్ వచ్చినప్పుడు తీసుకుంటే ఒకవేళ ఇక్కడ రిజెక్ట్ అయిపోయి ఫాల్ అయిపోవచ్చు మార్కెట్. అందుకనే ఈ ఇండికేటర్ బ్రేక్ అవ్వాలి మనకి. సో చూడండి, ఇక్కడ బ్రేక్ అయింది ఇక్కడ. సో బ్రేక్ అయింది కాబట్టి మనం రీటెస్ట్లో మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి. సో ఇక్కడ సర్కిల్ చేసే కదా, ఇక్కడ రీటెస్ట్ అయింది. సో రీటెస్ట్ అయ్యి చూడండి స్ట్రాంగ్గా మూవ్ అయింది. ఇక్కడ బ్లాక్ లైన్ ఉంది కదా ఇండికేటర్, రెసిస్టెన్స్ లైన్. సో ఇక్కడ మనం టార్గెట్ ప్లాన్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి మనకి ఆల్మోస్ట్ 1:7 ఇచ్చింది. సో ఇక్కడ మీకు స్టాప్ లాస్ చూడండి, ఇది మనకి ఈ బ్లూ లైన్ ఇండికేటర్ కిందనే మనకి చిన్న బ్లాక్ లైన్ ఉంది కదా. ఎప్పుడైనా సరే మనకి దీని దగ్గరలోనే ఇంకొక 1 మోర్ ఇండికేటర్ ఉంటే దాని కింద మనం స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. కానీ ఒకవేళ చాలా దూరంగా ఉందనుకోండి ఇండికేటరు, అలానే అంత దూరం మనం స్టాప్ లాస్ ప్లాన్ చేయొద్దు. ఎందుకంటే మనకి రిస్క్ తక్కువ ఉండాలి ఎప్పుడైనా సరే. సో అలాంటప్పుడు ఇక్కడ ఏది ఇండికేటర్ లేనప్పుడు మనము అట్లీస్ట్ ఈ బ్రేక్ అయిన క్యాండిల్ ఉంది కదా, ఈ బ్రేక్ అయిన క్యాండిల్ బిలో ఒక 2-3 పాయింట్స్లో పెట్టుకోవాలి. ఇన్కేస్ మన ఇండికేటర్ చాలా డౌన్ సైడ్కి అంటే చాలా దూరం ఉంటే. సో అందుకే నేను ఇక్కడ ప్లస్ మనకి ఇక్కడ ఒక ఇండికేటర్ ఉంది ఆల్రెడీ, సపోర్ట్ ఇండికేటర్ బ్లాక్ లైన్. సో అందుకని దాని కింద ఒక 2-3 పాయింట్స్ ఈవెన్ నేను అది ఉన్నా సరే ఈ బ్రేక్ అయిన క్యాండిల్ కింద పెట్టాను. సో అక్కడికి కూడా మనకి 1:7 ఇచ్చింది దీంట్లో. సో అది ఇక్కడ మనకి సిలో చూడండి మనకి ఎన్ని సిగ్నల్స్ వచ్చాయి, 1, 2, 3, 4 సిగ్నల్స్ వచ్చాయి బై సిగ్నల్స్. బట్ ఈ 4 సిగ్నల్స్లో ఈ 3 ఇన్వాలిడే, వ్యాలిడ్ అవ్వవు. ఎందుకంటే మనకి స్ట్రాటజీ ప్రకారం మ్యాచ్ అవ్వలేదు ఇవి. సో 3 ఇన్వాలిడే. అందుకని మనకి వ్యాలిడ్ అయ్యే సిగ్నల్ బై సిగ్నల్ వరకు మనం వెయిట్ చేయాలి. సో ఇది మనకి వ్యాలిడ్ సిగ్నల్ కాబట్టి ఇది మనకి ఎంట్రీ పాయింట్. సో అది సో దట్స్ ఇట్ అండి. ఈరోజు మనకి సిపిలో ఇచ్చిన సిగ్నల్స్ ఇది. సిలో ఒక సిగ్నల్ ఇచ్చింది, పిలో ఒకటి ఎస్ఎల్ హిట్ అయింది కదా, ఒకటి స్ట్రాంగ్ సిగ్నల్ ఇచ్చింది, స్ట్రాంగ్ మూవ్. ఇది కూడా యాక్చువల్గా ఎస్ఎల్ కింద కన్సిడర్ చేయాలి. ఎందుకంటే మా స్ట్రాటజీ ప్రకారము ఇక్కడ రీటెస్ట్ అయింది కాబట్టి ఒకవేళ మనం ప్లాన్ చేస్తే ఇది కూడా ఎస్ఎల్ అవుతుంది. సో ఇక్కడ 2 SLs, ఇక్కడ 2, అక్కడ సిఈలో సిఈలో ఎస్ఎల్స్ ఏం లేవు. ఎందుకంటే ఇది మన ప్రాబిలిటీ ప్రకారం అంటే మన స్ట్రాటజీ ప్రకారం మ్యాచ్ అవ్వలేదు కాబట్టి. సో ఇదైతే మనకి చాలా స్ట్రాంగ్ వెళ్ళింది ఇదైతే. సో అది అండి, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఓకే, థ్యాంక్ యూ ఆల్. We'll meet tomorrow again. Bye. Thank you.